ఆలమూరు మండలం పినపళ్ల గ్రామంలో జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి గ్రామ సర్పంచ్ సంగీత సుభాష్ ఆధ్వర్యంలో కొత్తపేట జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాస్ సమక్షంలో పలువురు జనసేన పార్టీలో చేరారు. వారికి బండారు శ్రీనివాస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా బండారు శ్రీనివాస్ మాట్లాడుతూ జనసేన పార్టీ ఆశయాలకు ఆకర్షితులై రోజురోజుకి పార్టీలో చేరుతున్న వారి సంఖ్య బాగా పెరుగుతుందని, వచ్చేది జనసేన టీడీపీ ఉమ్మడి ప్రభుత్వం అని, కొత్తపేట నియోజకవర్గంలో జనసేన జెండా రెపరెపలాడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శులు, మండల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం చూస్తుంటే పినపల్లంతా ఇక్కడే ఉంది. చాలా 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 సంతోషం నాకు. ఎందుకంటే ఈ రోజున ఇక్కడ చూస్తున్నాను ఇంత ఈ విధంగా పినపల్లి గ్రామంలో. ఏదైనా పినపల్లి గ్రామం సుభాష్ గారి సర్పంచ్గా ఎన్నికల నుంచి మరి పెద్దలు సత్య గారు చెప్పినట్టు ఇక్కడ పెట్టిన కొమ్మ జనసేన పార్టీకి. ఏదైనా సోదరులారా, బాబు ఏదేమైనా ఇక్కడ మరి మీకు తెలిసి మీ ముందరున్నటువంటి ఆయన బండారు శ్రీనివాస్ గారు. ఈ బండారు శ్రీనివాస్ గారు ఉన్నత విలువలతో కూడా కూడినటువంటి రాజకీయం చేసేవాడు. ఈయన చెత్త రాజకీయం చేయడు. అప్పటికి ఇప్పటికీ ఈయన రాజకీయంలో వచ్చినటువంటి గత 5 సంవత్సరాల నుంచి మన జనసేన చాలా అద్భుతమైన ఓటింగ్ ఇవ్వటం, ఆ తర్వాత మళ్ళీ తమ్ముడు సుభాష్ రావటం, ఇంచుమించు మంచి మెజార్టీతో నెగ్గించడం, మన పట్టాపు గారిని ఎంపీటీసీగా నెగ్గించడం, ఈ చుట్టుపక్కల గ్రామాల్లో బలమైన గ్రామం ఏది ఉంది, చిన్న గ్రామం అయినా అని చెప్పుకోవాలంటే మన పినపల్ల గ్రామం అని చెప్పి మేము గర్వంగా చెప్పుకుంటూ ఉంటాం. ఆ పక్కన సందిపూడి, పినపల్ల మాకు చాలా బలమైన గ్రామాలు, వన్ సైడ్ గ్రామాలు అని చెప్తూ ఉంటాం. అంత అద్భుతంగా మీ స్పందన అయితే ఉంటుంది. అలాగే సోదరుడు పంచాయతీ సర్పంచ్గా విజయం సాధించినప్పటి నుంచి నిరంతర కృషి వలీయుడు. గట్టిగా మాట్లాడతావు, మెత్తగా పని చేయించుకెళ్ళిపోతూ ఉంటాడు. మీ పనులన్నీ, మీ గ్రామాలన్నీ కూడా చాలా స్మూత్గా చేసుకుంటాడు పనులన్నీ కూడా. అదే పని మీద ఉంటాడు. ఆ గ్రామానికి ఏం చేయాలి, ఏం చేస్తే బాగుంటుంది, ఏ వర్క్ చేస్తే బాగుంటుంది, రోడ్డు వేయాలి సార్, డ్రైన్ వేయాలి సార్, అది దెబ్బలాడుతానే ఉంటాడు. ఏదో వర్క్ తెచ్చుకోవాలని ప్రయత్నం చేస్తాడు తప్ప ఇటువంటి నాయకుడు ఈ గ్రామానికి దక్కడం ఒక అదృష్టం అనేది చెప్పాలి. అలాగే నిజం చెప్పాలంటే ఈరోజు మనకి ఈయన వచ్చిన కాంచి నాకు ఈ గ్రామం వస్తూ ఉంటే కొద్ది ఈర్ష్య కూడా వస్తూ ఉంటుంది నాకు. రేపు మన అవకాశం వస్తే ఇంత డెవలప్ చేయగలమా, ఏమన్నా కొంచెమైనా చేయగలమా, ఇందులో 50% అయినా నియోజకవర్గంలో అని చెప్పి అంత అద్భుతంగా చేస్తూ ఉంటారు డెవలప్మెంట్. ఈ రోడ్ చూద్దాం, ఒకవేళ రావు చెట్టు దగ్గర రోడ్డు కానీ, అంబేద్కర్ గారి రోడ్డు కానీ, విగ్రహం దగ్గర రోడ్డు కానీ, గొల్లాలంగుడు రోడ్డు కానీ, రోడ్స్ అన్నీ కూడా చాలా వరకు అయిపోయినాయేమో మీ గ్రామం రోడ్స్. నాకు తెలిసి పెద్దగా ఇంకా చేయవలసిన రోడ్స్ కూడా ఉండవు, చాలా వరకు చేంజ్కి వచ్చేసారు రోడ్లు. అలాగే నాకు కోరిక ఉంటుంది, వాకింగ్ ట్రాక్ ఉండాలి, ఎక్కడైనా బాగుండాలి, ప్రజలందరూ శుభ్రంగా పీస్ఫుల్గా ఉదయం చేసుకోవాలనుకుంటే ఆ చెరువు పక్కన మళ్ళీ అదేమో డెవలప్ చేసి పార్క్ కింద మళ్ళీ అది వాకింగ్ ట్రాక్ చేసేసాడు. ఈయనప్పుడే ఒక మోడల్ విలేజ్గా తయారు చేసుకొస్తూ వస్తూ ఉన్నాడు మీ గ్రామాన్ని. డెవలప్ చేసి పార్క్ కింద మళ్ళీ అది వాకింగ్ ట్రాక్ చేసేసాడు. ఈయనప్పుడే ఒక మోడల్ విలేజ్గా తయారు చేసుకొస్తూ వస్తూ ఉన్నాడు మీ గ్రామాన్ని. మంచి నాయకుడు మీకు దక్కడం, ఈయన్ని చూసుకుని మేము నేర్చుకునే పరిస్థితి రావటం. ఎందుకంటే ఈయన ఎలా చేస్తున్నారంటే మేము కూడా అలా కష్టపడి ప్రజల్లో మంచి తెచ్చుకోవాలి, 10 మందికి మనం కూడా సేవ చేయాలి, 10 రకాలుగా మనం డెవలప్ చేయాలని ఒక ఆలోచన రావటం. అలాగే ఓఎన్జీసీ రోడ్డు ఇప్పుడు వేస్తున్నారు, ఇంచుమించు అయిపోయి వచ్చిందేమో, అది కూడా డాంబర్ వేయటం తప్ప అలా రోడ్లు వేయటం చాలా బాగా డెవలప్ చేస్తూ ఉన్నారు. ఒక మంచి మార్పు అయితే వచ్చింది. రోడ్డు డ్రైనేజెస్ కానీ ఇంకా
రావాల్సిన ఉన్నాయి. ఇంకా ప్రభుత్వం నుంచి అయితే పూర్తి సహకారం లేపడవాలి, కానీ ఇంకా ఏమన్నా కొద్ది సహకారం ఉంటే మొత్తం అన్ని చేసేసుకుంటాడు. ఇప్పటికే అంత వర్కులు చేస్తూ ఉన్నాడు. తమ్ముడికి తపన చూస్తుంటే నాకు చాలా ఆనందం వేస్తూ ఉంటుంది. ఎందుకంటే మంచి 10 మందికి మంచి చేయగలగటం, ఒక డెవలప్ చేయగలగటం, అదే ఆలోచన పవన్ కళ్యాణ్ గారి ఆలోచన. అదే ఆశయంతో వచ్చాడు పవన్ కళ్యాణ్ గారు. దానికి తగ్గట్టుగానే మన తమ్ముడు కూడా చేసుకుంటూ వెళ్తున్నాడు. మనకు అవకాశం వస్తే మీ ఊరికి ఇంకా మంచి డెవలప్మెంట్కి నా అన్నదండలు తమ్ముడికి అందించి పూర్తి సహకారం అందించి మీ గ్రామాన్ని అయితే నియోజకవర్గంలోని మంచి మోడల్ విలేజ్గా తయారు చేద్దామని చెప్తూ ఉన్నానే తమ్ముడు. ఏది అవసరమైనా మీ ఊరికి నా వంతు సహకారం అందిందామని పూర్తిగా అందిస్తానని చెప్పి హామీ ఇస్తూ ఇక్కడ అందే బాబా నా జాగ్రత్తగా నేను పిండి ఇచ్చేయించుకుని తెలివితేటలు మీ పేషెంట్గా ఉన్నాయని కూడా తెలియజేస్తూ ఉన్నాను. అందుచేత తప్పకుండా మనం గ్రామాన్ని కూడా డెవలప్ చేసుకుందాం, ముందుకు తీసుకెళ్దామని చెప్పి తెలియజేసుకుంటూ, అలాగే ఈరోజు మనం ముఖ్యంగా మన క్రీసీఎల్ సభ్యత్వ కిట్లు పంపిణీ కార్యక్రమం పెట్టుకోవడం, అదేవిధంగా జాయినింగ్స్ ఉన్నాయి కొంతమంది మన జనసేన పార్టీకి అని చెప్పి తమ్ముడు తెలియజేస్తే నేను రావడం అయితే జరిగింది. మనకు దగ్గరికి వచ్చేసాం. యుద్ధానికి ఎన్నాళ్ళు చేసింది ఒక ఎత్తు, ఇప్పుడు నుంచి చేసేది ఒక ఎత్తు. ఎందుకంటే 2018లో మేము తిరుగుతున్న రోజుల్లో నేనే పెద్దోడిని మొత్తం నియోజకవర్గంలో జనసేన పార్టీకి. అంతలో చిన్న చిన్న పిల్లలు, మీసాలు లేని పిల్లలు వేసి తిరుగుతూ ఉండేది. ఎంతో అవమానాలు, అవహేళనలు, ఇబ్బంది పడుతూ జనసేన పార్టీతో పోరాటం అయితే చేసాం. ఈరోజు ఆ పిల్లలు పెద్దోళ్ళు అయిపోయారు, ఓట్లు వచ్చినాయి, మీసాలు వచ్చేసినాయి, నాయకులు అయిపోయారు వాళ్ళు. కానీ ఏ గ్రామం వెళ్ళినా ఈ స్థాయిలో వచ్చిన నవయువకులు అయితే ఎక్కడ కనపడరు. తెల్ల జుట్టుతో పెద్ద పెద్ద పంచకట్లు వేసుకున్న నవయువకులు అందరూ ఈ గ్రామంలోనే కనపడుతూ ఉంటారు. ఒక అద్భుతమైన ఉత్సాహం వస్తూ ఉంటుంది. మీ పెద్దలందరినీ చూస్తూ ఉంటే యువకుల్లా కనపడుతూ ఉంటారు. మీరు కూడా యువకులతో ఉత్సాహంగా కేరింతలు కొడుతూ ఆనందంగా మరి సుభాష్ గారు ఏం పెట్టాడో కానీ ఆయన పిలిచిన వెంటనే మీరు వచ్చేస్తారు. ఇక్కడికి వచ్చేసి మంచి ఉత్సాహం చూపిస్తూ ఉంటారు మీరు. అందుకే మీ అందరికీ మీ ఆశీస్సులు గురుతూ మీ అందరికీ పాదాభివందనం తెలియజేస్తూ ఉన్న పెద్దలందరికీ కూడా పేరున. అలాగే మన ఈ గ్రామం గురించి, సుభాష్ గారి గురించి చెప్పుకోవాలంటే నిజంగా 2019లో యువకులతోటే మన సుబ్బారావు లేకపోతే మన యనమదాల శ్రీను ఒక యువకులతో ఈ పెనపల్ల గ్రామం అంతంత మాత్రంగా ఉంది. ఆ రోజుల్లో జనసేన పార్టీ, ఆ రోజు అధికార పార్టీ ఒత్తిడి ఉంది. అయినా మనం ఆ రోజుల్లో సంగీతం సాయి గారు దురదృష్టవశాత్తు మన మధ్యలో లేరు, కానీ చాలా నీతి నిజాయితీగా, సౌమ్యుడిగా, హోందాతనంగా రాజకీయం చేసిన వ్యక్తి ఆయన. అందరినీ కలుపుకుంటూ ఒక సోదర సమానంగా వెళ్ళిన వ్యక్తి ఆయన. మన దురదృష్టం కొలితే ఈరోజు ఆయన మన మధ్యలో లేకపోవడం చాలా బాధాకరమే. అయినా ఆయన ఆధ్వర్యంలో యువకులందరూ పనిచేసి అధికార పార్టీని కూడా తట్టుకుని సరి సమానంగా సుమారు 630 ఓట్లు తెచ్చిన ఘనత మీ జనసేన పార్టీకి, మీ పెనపల్ల గ్రామం అనే చెప్పుకోవాలి. మంచి ఓటింగ్ ఇచ్చారు అన్ని గ్రామాలతో పోలిస్తే. చాలా అద్భుతమైన ఓటింగ్ ఇవ్వటం, ఆ తర్వాత మళ్ళీ తమ్ముడు సుభాష్ రావటం, ఇంచుమించు మంచి మెజార్టీతో నెగ్గించడం, మన పట్టాపు గారిని ఎంపీటీసీగా నెగ్గించడం. ఈ చుట్టుపక్కల గ్రామాల్లో బలమైన గ్రామం ఏది ఉంది, చిన్న గ్రామం అయినా అని చెప్పుకోవాలంటే మన పెనపల్ల గ్రామం అని చెప్పి మేము గర్వంగా చెప్పుకుంటూ ఉంటాం. ఆ పక్కన సందుపూడి, పెనపల్ల మాకు చాలా బలమైన గ్రామాలు, వన్ సైడ్ గ్రామాలు అని చెప్తూ ఉంటాం. అంత అద్భుతంగా మీ స్పందన అయితే ఉంటుంది. అలాగే సోదరుడు పంచాయతీ సర్పంచ్గా విజయం సాధించినప్పటి నుంచి నిరంతర కృషి వలీయుడు. గట్టిగా మాట్లాడ్డావు, మెత్తగా పని చేయించుకెళ్ళిపోతూ ఉంటాడు. మీ పనులన్నీ, మీ గ్రామాలన్నీ కూడా చాలా స్మూత్గా చేసుకుంటాడు పనులన్నీ కూడా. అదే పని మీద ఉంటాడు. ఆ గ్రామానికి ఏం చేయాలి, ఏం చేస్తే బాగుంటుంది, ఏ వర్క్ చేస్తే బాగుంటుంది, రోడ్డు వేయాలి సార్, డ్రైన్ వేయాలి సార్, అది చేయాలి సార్, దెబ్బలాడుతానే ఉంటాడు. ఏదో వర్క్ తెచ్చుకోవాలని ప్రయత్నం చేస్తాడు తప్ప ఇటువంటి నాయకుడు ఈ గ్రామానికి దక్కడం ఒక అదృష్టం అనేది చెప్పాలి. అలాగే నిజం చెప్పాలంటే ఈరోజు మనకి ఈయన వచ్చిన కాంచి నాకు ఈ గ్రామం వస్తూ ఉంటే కొద్ది ఈర్ష్య కూడా వస్తూ ఉంటుంది నాకు. రేపు మన అవకాశం వస్తే ఇంత డెవలప్ చేయగలమా, ఏమన్నా కొంచెమైనా చేయగలమా, ఇందులో 50% అయినా నియోజకవర్గంలో అని చెప్పి అంత అద్భుతంగా చేస్తూ ఉంటారు డెవలప్మెంట్.
ఈ రోడ్ చూద్దాం. ఒకవేళ రావు చెట్టు దగ్గర రోడ్డు కానీ, అంబేద్కర్ గారి రోడ్డు కానీ, విగ్రహం దగ్గర రోడ్డు కానీ, గొల్లాలంగుడి రోడ్డు కానీ, రోడ్స్ అన్నీ కూడా చాలా వరకు అయిపోయినాయేమో మీ గ్రామం రోడ్స్. నాకు తెలిసి పెద్దగా ఇంకా చేయవలసిన రోడ్స్ కూడా ఉండవు, చాలా వరకు చేంజ్కి వచ్చేసారు రోడ్లు. అలాగే నాకు కోరుకుంటూ ఉంటుంది, వాకింగ్ ట్రాక్ ఉండాలి, ఎక్కడైనా బాగుండాలి, ప్రజలందరూ శుభ్రంగా పీస్ఫుల్గా ఉదయం